అమ్మా మా అమ్మ నువ్వే, మా నాన్నగారు శంకరుడు, నా కుటుంబం ఎవరో తెలుసా అమ్మా? శివభక్తులందరూ. శివభక్తులందరూ అంటే శంకరాచార్యుల వారు విష్ణుద్వేషి అని మీరు అనుకోకూడదు, తప్పు. అసలు శంకరాచార్యుల వారే విష్ణు సహస్రనామ స్తోత్రానికి అద్భుతమైన భాష్యం ఇచ్చారు. శంకరాచార్యుల వారే మొట్టమొదట లక్ష్మీదేవి పరంగా కనకధారా స్తోత్రం చేశారు. శంకరాచార్యుల వారే పూర్ణానదిలో కొట్టుకుపోతున్న కృష్ణ విగ్రహాన్ని తీసుకొచ్చి తన ఇంటి పక్కన కృష్ణాలయాన్ని నిర్మాణం చేయించారు. శంకరాచార్యుల వారి అంత విష్ణుభక్తి తత్పరుడు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన అంతటి విష్ణుభక్తి తత్పరుడు మీకు ఎక్కడా కనపడడం. అందుకే అసలు శంకరాచార్యుల వారిని అనేక పర్యాయాలు రక్షించినటువంటి వాడు లక్ష్మీ నృసింహ స్వరూపం కాపాడింది. నరసింహస్వామి కాపాడారు ఆయన్ని. నిజంగా శంకరాచార్యుల వారి యందు ఎక్కడా మీకు కించిత్ భేదబుద్ధి కనపడదు. ఆయన ప్రతిరోజు ప్రతి వాళ్ళు చేయవలసిన స్తోత్రం అని ఇచ్చింది ఏదైనా ఉంటే విష్ణుపరంగా ఆయన షట్పదీ స్తోత్రాన్ని ఇచ్చారు తప్ప చాలా మంది తెలియక అమాయకత్వంతో మాట అనుకుంటారు, శంకరాచార్యులు వారు ఇలా విభూతి పెట్టుకుంటారు కాబట్టి కేవలం శివభక్తులు అనుకుంటారు. పరమ తప్పు. విభూతి పెట్టుకోవడం వైదికమైన మార్గం, అది వేదాంతర్గతమైనటువంటి విధానం విభూతి పెట్టుకోవడం. అంతేకాని విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శివభక్తులు అనుకోకూడదు. ఈ టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత ఓ పిచ్చొకటి బయలుదేరింది. అర్థం పర్థం లేని వాళ్ళందరూ కూడా పౌరాణిక జ్ఞానం లేని వాళ్ళు, వేదంతో పరిచయం లేని వాళ్ళు, ప్రతి పనికి మాలినవాడు ఓ సీరియల్ తీయడం. ఆ సీరియల్ తీయడంలో రాక్షసులు, పనికి మాలిన వాళ్ళు, అజ్ఞానులు అందరూ విభూతి పెట్టుకుంటారు. అలా చూపిస్తూ ఉండడం తప్పు. వైదిక మార్గంలో ఉన్న వాళ్ళందరూ విభూతి పెట్టుకుంటారు. అదేం దోషభూయిష్టమైనటువంటి జీవన విధానం కాదు. శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకున్నారు అంటే కేవలం శివభక్తులు అనుకుంటే అమాయకత్వం. అది విభూతి పెట్టుకుంటే పరమాత్మ యందు భక్తులు, విష్ణుస్వరూపమునందు అపారమైనటువంటి భక్తి తత్పరులు. అసలు శంకరాచార్యుల వారు విష్ణుపరంగా చేసినటువంటి స్తోత్రాలు ఎన్ని స్తోత్రాలు చేశారో, వారికి అసలు అటువంటి భేదం లేనే లేదు శంకరాచార్యుల వారికి. అందుకే బాంధవా శివభక్తాశ్చ అంటే ఆయన ఉద్దేశ్యం శివుడి భక్తులు నా కుటుంబం అంటే విష్ణు భక్తులు నా కుటుంబం కాదని కాదు ఆయన ఉద్దేశ్యం. మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే శివ శబ్దం విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉంది, దుర్గా శబ్దం లక్ష్మీ అష్టోత్తరంలో ఉంది. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అనుందా లేదా? ఉంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటే గుడ్డలు బాధేసుకోకూడదు. మేము వినవండి అలాగని. అది ఒకటిగా తత్వాన్ని అంగీకరించగలిగినటువంటి ఉదార హృదయం, అది శంకర భగవత్పాదులంటే. అందుకే మహానుభావుడు ఆయన అన్నారు, బాంధవా శివభక్తాశ్చ. అమ్మా నా బంధువులు ఎవరో తెలుసా? శివభక్తులందరూ నా కుటుంబం అమ్మా, నా బంధువులు. ఇంతమందితో భోజనానికి వచ్చానమ్మా. నా కుటుంబం ఎక్కడెక్కడ ఉందంటావా? బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. నా ఇల్లు ఈ 3 లోకాలు అమ్మా అన్నారు. అంటే నేను భోజనానికి వచ్చాను అనుకోండి, మీరు నన్ను భోజనానికి పిలిచారు, నేను మీ ఇంటికి భోజనానికి వచ్చాను. వస్తూ నా వెనక ఇంకో 4 వచ్చారు. అయ్యా మీకే పెడతామండి భోజనం, ఆ 4కి పెట్టమండి అంటారా? అలా అంటే నేను వెళ్ళిపోతాను కదా. అయ్యా వాళ్ళకి పెట్టకుండా నేను ఎలా తింటాను? తప్పు కదూ. నాతో వచ్చిన వాళ్ళు నా కోసం వండింది మా 5గురికి పెట్టండి, లేదు అలా పెట్టనంటారా? చాలా సంతోషం, మీరు నాకు పెట్టినట్టే అని వెళ్ళిపోతానా? వెళ్ళిపోనా? అమ్మా అన్నం పెడితే నాకు కాదు, స్వదేశో భువనత్రయం 3 లోకాలు నా కుటుంబం పెట్టి అన్నా అన్నారు. అంటే ఇప్పుడు శంకరాచార్యులు వారు ఎవరికి అన్నం పెట్టమని అడిగారు? మనందరికీ అన్నం పెట్టమని అడిగారు తప్ప నాకు పెట్టమని అడగని వ్యక్తి శంకరులు ఒక్కరే. ఎవరమైనా నాకు పెట్టమని అడుగుతాం. ఒక్క శంకరాచార్యుల వారే అమ్మా అందరికీ అన్నం పెట్టమ్మా అని అడిగిన మహాత్ములు. ఆయన అన్నం పెట్టమని వదిలిపెట్టలేదు. అన్నపూర్ణ దగ్గరికి వెడితే ఎవడైనా అడిగేది ఏమిటంటే అన్నం పెట్టమని అడుగుతాడు. ఒక్క శంకరాచార్యుల వారు మాత్రం ఏమని అడిగారో తెలుసా? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అన్నారు. అమ్మ తినడం ప్రయోజనం వద్దు. తినడం ప్రయోజనం అయిపోతే అదో సుఖం అయిపోతుంది. అది ఒక కాలమునందు ఏదైనా తినలేకపోయాడు అనుకోండి, తినలేకపోతున్నాడు నడుస్తాడు. అవి ఎక్కువ తిన్నాడు అనుకోండి, దాని కారణంగానే చచ్చిపోతాడు. అదో భ్రాంతి ఉండిపోతుంది. కాబట్టి అమ్మ తినడం ఎందుకో తెలుసా? వైరాగ్యం కోసం. వైరాగ్యం ఎందుకో తెలుసా? జ్ఞానం కోసం. ఆ జ్ఞానం ఎందుకో తెలుసా? పరబ్రహ్మముగా నిలబడిపోవడం కోసం. అందుకనమ్మ జ్ఞాన వైరాగ్యములు పొందడానికి ఈ శరీరంలో ఉండడానికి కావలసిన అన్నం ఇది. అంతేకాని అన్నం కోసం అన్నం తినే బుద్ధి నాకు వద్దమ్మా అన్నాడు. అది శంకరులు అంటే, అది అన్నపూర్ణాష్టకం అంటే. అన్నపూర్ణాష్టకం అంటే అందరూ అన్నం పెట్టడానికి అనుకుంటారు. ఒక్క శంకరులు ప్రారంభం ఎలా చేశారు?
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి. ఘోరపావనికరి అంటుంటారు, కాదు, ఘోరపాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. ఆవిడ్ని పిలుస్తూనే నిత్యానందకరి అని పిలిచారు. అది శంకరతత్వం అంటే. కేవలము ఏదో పుణ్యం చేసి ఆ సుఖం అనుభవించేద్దామంటాం కాదు. ఆ పుణ్యము చిత్తశుద్ధికారకమై దాని వలన జ్ఞానం అంగురించి ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోనే నేను ఆత్మ అన్న అనుభవం నాకు రావాలి. దాని వలన నేను జీవన్ముక్తులను కావాలి. అమ్మా, అటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే. నిత్యానందం, బ్రహ్మానందం, జ్ఞానానందం ఇవన్నీ పర్యాయ పదాలు. అమ్మా, ఆనందాన్ని నాకు ఇయ్యమ్మా. అందుకు పనికి రావాలి నేను చదువుకున్న చదువు, అందుకు పనికి రావాలి నేను చేసిన పుణ్యం. అంతే తప్ప కేవలము కర్మ చేసి ఏదో దాని వలన కొంత పుణ్యం వస్తే ఆ పుణ్యం అంతా అనుభవించేద్దామంటే అనుభవిస్తావు, కానీ తర్వాత మళ్ళీ ఏముంటుంది? మళ్ళీ పాపం మిగులుతుంది, అప్పుడు దుఃఖం అనుభవించాలా? కాబట్టి ఇది కుమరిలి భట్టుతో శంకరాచార్యులు వారు చేసిన ప్రతిపాదన. ఎవరితో? తుషాగ్ని యందు కాలిపోతున్నటువంటి కుమరిలి భట్టుకు చెప్పారు. కాలిపోతున్నటువంటి కుమరిల భట్టు శంకర భగవత్పాదులు చేసిన ప్రతిపాదన విని తెల్లబోయాడు. అద్భుతమయ్యా మహానుభావ శంకర, చాలా గొప్ప మాట చెప్పావు, కానీ ఆలస్యం అయిపోయింది. నిజంగా కుమరిల భట్టుకు తెలియదని మీరు అనుకోకూడదు. మళ్ళీ సనాతన ధర్మంలో కర్మకాండని బలవత్తరం చెయ్యడం కోసం వచ్చిన అవతారం. అందుకే అక్కడ వరకు పూర్తి చేశాడు కుమరిల భట్టు. నా అవతారం పూర్తయిపోయింది. నా శిష్యుడు ఒకడు ఉన్నాడు, మాహిష్మతీపురంలో ఉన్నాడు, మండనమిశ్రుడు అన్న పేరుతో. పరమకర్మవాది, నేనే నేర్పా. జ్ఞాన మార్గం అంటే ఒప్పుకోడు, భక్తి అంటే ఒప్పుకోడు. ఇదిగో ఇలా ఏదో కర్మ మార్గం వల్ల చిత్తశుద్ధి జ్ఞానం కలగాలంటే ఒప్పుకోడు. కేవలం పుణ్యం కోసమే కర్మకాండ కర్మకాండ, ఆచారకాండ ఆచారకాండ, అంతే. నా దగ్గరే నేర్చుకున్నాడు మండనమిశ్రుడని. వెళ్ళి వాడితో వాదించి ఆ మండనమిశ్రుడిని ఓడించన్నారు. శంకరాచార్యుల వారు తెలుసుకున్నారు ఎక్కడున్నాడని అడిగారు. మాహిష్మతీపురంలో ఉన్నాడు. వెంటనే యోగ మార్గంలో బయలుదేరి వచ్చారు. అబ్బో, ఇప్పుడు నేను ఎక్కడ చెప్పగలను కానండి, అవన్నీ అయ్యే పనులా. నిజంగా మండనమిశ్రుడు ఇంటికి వారు చేరడం, ఆ విశేషాలు లోకంలో దాని మీద ఎన్ని రకాలైనటువంటి కథలున్నాయో, ఎన్ని విశేషాలున్నాయో చెప్తే తెల్లబోతారు. అసలు దానికి ఒక ప్రత్యేకమైన కథ ఒకటి ఉంది. తాటి చెట్టుని ఉంచి ఎక్కడం కళ్ళు తీసేవాడి దగ్గర నేర్చుకున్నారు శంకరాచార్యులు వారు. ఆయన తెలుసుకోవాలనుకుంటే ఎవరికై దగ్గరైన వినయంగా నేర్చుకుంటారు శంకరులు. అది ఆయన గొప్పతనం. అటువంటి శంకర భగవత్పాదులు యోగ మార్గంలో వెళ్ళారు మండనమిశ్రుడి ఇంటికి. వెళ్ళి మండనమిశ్రుడి ఇల్లు ఎక్కడా అని అడుగుదామని ఒక రేవు, అంటే ఒక నది ఒడ్డున ఉన్నటువంటి చోట ఆడవాళ్లు బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. వాళ్ళని వెళ్ళి అడిగారు, మండనమిశ్రుడి ఇల్లు ఎక్కడని అడిగారు. వాళ్ళు పక్కున నవ్వి అన్నారు, మండనమిశ్రుడి ఇల్లు ఎక్కడా? మండనమిశ్రుడి ఏ ఇంటి ముందు కట్టబడినటువంటి చిలుకల యొక్క పంజరాల్లో ఉన్నటువంటి చిలుకలు సంస్కృత భాషలో వేదమునందున్నటువంటి ప్రమాణములను గురించి చర్చ చేసుకుంటూ ఉంటాయో ఆ ఇల్లే మండనమిశ్రుడిది. అంటే ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఆడవాళ్లలో కేవలం నీళ్లు తెచ్చుకునే వాళ్ళంత సంస్కృతం మాట్లాడతారు. మండనమిశ్రుడు ఇంటి ముందు కట్టినటువంటి పంజరాల్లో ఉన్న చిలకలు వేదం మీద ప్రమాణం గురించి చర్చిస్తాయి. అంటే లోపల ఉన్నవాడు ఎంతటి పండితుడు? సామాన్యమైన వాడా? ఎవరు వచ్చింది మండనమిశ్రుడుగా? చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. కర్మకాండ ఆచరించాలి అంటే పక్కన భార్య ఉండాలి, లేకపోతే యజ్ఞం ఎలా చేస్తావు, యాగం ఎలా చేస్తావు, గోదానం ఎలా చేస్తావు? పక్కన భార్య ఉండద్దు. అందుకని భార్య ఉండాలి కాబట్టి సరస్వతీదేవి వచ్చింది, సరసవాణిగా. అందుకని ఆవిడ ఇద్దరూ కలిసి ఉన్నారు ఆ గృహంలో. పైగా అసలు కర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు పరమ జాగ్రత్తగా చేసేది ఏది అంటే శ్రాద్ధ కర్మ. దాని పేరే శ్రాద్ధం. శ్రాద్ధం అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధగా చేస్తే తీసుకుంటారు, లేకపోతే వాళ్ళు తీసుకోరు. పితృదేవతలు ఊరికే వండేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి తినంటే వాళ్ళు తినరు. వాళ్ళు శ్రద్ధని చూస్తారు. మీరు మార్కండేయ పురాణం చూస్తే కనపడుతుంది. శ్రాద్ధం పెట్టే రోజు వంట చెయ్యడానికి ఉపయోగించేటటువంటి పదార్థములు ఏ ఉన్నాయో అవి ఈశ్వరుడికి నివేదన చేయగా మిగిలినవి కాకూడదు. అవి ఇంట్లో వండుకోగా మిగిలినవి కాకూడదు. ఆ రోజు పితృదేవతలకి వడ్డించడానికి తెచ్చినటువంటి కూరలు ఆ రోజు ఉదయమే తెచ్చుకోవాలి, ఆ రోజు ఉదయమే తెప్పించుకోవాలి.
శ్రాద్ధకర్మ పెట్టే రోజున పరమశ్రద్ధతో పెట్టాలి. తండ్రి గారి పేరు స్మరిస్తూ తండ్రి గారి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ, తండ్రిలో దోషం ఎంచకూడదు, తల్లి గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ గురించే ఆలోచన చేస్తూ శ్రాద్ధకర్మ చెయ్యాలి. అది శ్రద్ధ చేత చేస్తాడు కాబట్టి వాళ్ళంత సంతోషిస్తారు. అందుకే శ్రాద్ధకర్మ పెట్టడం అంటే ముందు రోజు పొద్దున్న చేసే తలస్నానంతో ప్రారంభం. శ్రాద్ధకర్మ పెట్టినటువంటి ఆ మరునాటి ఉదయం చేసిన తలస్నానంతో ఆ స్థితి పోతుంది. ఇంకా అందుకే అన్నదమ్ములు శ్రాద్ధం పెట్టవలసి వస్తే పాపం వాళ్ళు కోరుకుంటారట పితృదేవతలు, ఒరే మాకు అందించడానికి అధికారి పెద్ద కొడుకు, అందుకే ఆయన ఒక్కడే ధర్మ సంతానం అంటారు, మిగిలిన వాళ్ళు కామ సంతానం. తమ్ముళ్ళందరూ చేతులు పైన పెడతారు, అన్నగారు చెయ్యి కింద పెడతాడు. అన్నగారు చెయ్యి కింద పెడితే తమ్ముళ్ళు చేతిని పైన పెట్టి నీళ్లు పోస్తే ఆ నీళ్లు తమ్ముళ్ళ చేతి మించి తగిలి అన్న చేతికి తగిలి అన్న చేతిలోంచి కింద పడాలి. దానివల్ల వాళ్ళు ఆ నీళ్లు తాగుతారు. తాగి అక్షయ తృప్తి ద్వారా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధిరస్తు ఇది బ్రువం అని వాళ్ళు సంకల్పం చేస్తారు. అప్పుడు ఆ విడిచిపెట్టినప్పుడు అంటే ఒక కన్న తండ్రికి తద్దినం పెట్టడానికి అరమరికలు ఏమైనా ఉన్నా కూడా పక్కన పెట్టి అన్నగారి చేతి మీద చెయ్యి పెట్టి నీళ్లు విడిచిపెట్టడానికి రాని తమ్ముడు ఎక్కడైనా పుట్టి ఉంటే నేను ఆ కోపంలో ఇంకో మాట అనకూడదు కాబట్టి వదిలిపెట్టేస్తున్నాను. కాబట్టి అంతకన్నా అన్యాయమైన బ్రతుకు ఇంకొకటి లేదు లోకంలో. దారుణం ఆ బ్రతుకు. కన్న తల్లికి తండ్రికే తద్దినం పెట్టని వాడు అన్నతో కలిసి వాడిని ఎవరు నమ్మచ్చు? వాడు ఉన్నాడంటే తల్లిదండ్రులు కారణం, వాళ్ళకే పెట్టడు వాడు. ఇక వాడిని నమ్మి ఎలా స్నేహం చేస్తావు? వాడిని ఇంట్లోకి ఎలా రాణిస్తావు? వాడితో బంధుత్వం ఎలా నిలబెట్టుకుంటావు? అసహ్యించుకోవడానికి ఆ కారణము సహేతుకమే, కాదనడానికి వీల్లేదు. కాబట్టి తండ్రికి తల్లికి తద్దినం పెట్టనటువంటి వాడు ఘోరం. మండన మిశ్రుడు శ్రాద్ధం పెడుతున్నాడంటే అంత శ్రద్ధగా పెడతాడు. అందుకే ఆయన పిలిచింది ఎవరిని పిలిచాడో తెలుసా? శ్రాద్ధ భోక్తలుగా అన్నం తినడానికి వచ్చిన వాళ్ళు సామాన్యులు గారు. వ్యాస మహర్షి, జైమిని వాళ్ళిద్దరు వచ్చారు భోక్తలుగా. భోక్తలుగా రావడం అంటే పురాణంలో చదివితే ఆశ్చర్యపోతారు. శ్రాద్ధం పెట్టేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానించాలి. వాళ్ళు కూడా శ్రాద్ధం పెట్టే రోజుని ఇంటికి పొద్దున్నే వచ్చేయాలి. వచ్చి ఉపనిషత్తుల్ని ఆమ్నాయం చేస్తూ కూర్చుంటారు. ఇంట్లో కూర్చుని వంట అయిపోయిన తర్వాత మొదలు పెడతారు. మధ్యాహ్న కాలము పితృతిథి. ఆ తిథి మధ్యాహ్నానికి ఉండాలి, సూర్యోదయానికి కాదు. మధ్యాహ్న కాలానికి ఉండేటట్టుగా భోజనాలు వడ్డిస్తే అప్పుడు తినాలి వాళ్ళు. కాబట్టి ఆ ముందు క్రతువు పూర్తి చేస్తారు. అంత శ్రద్ధతో చేస్తే కేవలము శ్రద్ధని బట్టి తింటారు వాళ్ళు. వీడికి ఏమి లేదనుకోండి పెట్టేవాడికి, వాడు ఏం పెడితే అది తినేస్తారు వాళ్ళు. అందుకే ఏడిచింది రామాయణంలో కౌసల్య. రామచంద్రమూర్తి దర్భల చివర గారపిండి ముద్దలు పెట్టాడు, చూసింది కౌసల్య. నా కొడుకు గారపిండి ముద్ద పెట్టాడు దర్భ మీద అంటే నా కొడుకు ఏది తింటున్నాడో అదే పెట్టాలి శ్రాద్ధంలో. తండ్రికి శ్రాద్ధం పెడితే గారపిండి ముద్దలు పెట్టాడు అంటే నా కొడుకు గారపిండి ముద్దలు తిని బతుకుతున్నాడు అన్నమాట అరణ్యంలో అని ఏడిచింది పాపం. తను ఏది తింటాడో అదే పెట్టాలి. తన శక్తికి మించి పెట్టకూడదు, తన శక్తికి తక్కువ పెట్టకూడదు. ఇక్కడ తండ్రి బతికున్నప్పుడు తల్లి బతికున్నప్పుడు ఏవి ఇష్టమో అవి వండి పెట్టకూడదు. మా నాన్నగారికి వెల్లుల్లిపాయలు వేస్తే సాంబార్ ఇష్టం అండి ఇప్పుడు వండించకూడదు. పితృదేవతా స్థానంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తినే పదార్థాలు వేరుగా ఉంటాయి, అవి అలాగే వండించి పెట్టాలి. అమ్మో అంత శ్రద్ధ అంతే, కేవలము భక్తి శ్రద్ధ. దాని చేత వాళ్ళు వచ్చి తీసుకుంటారు. తీసుకుంటే వాళ్ళు అనుగ్రహిస్తారు. వాళ్ళు అనుగ్రహిస్తే ఏమవుతుందో తెలుసా? పిల్లలు వృద్ధిలోకి వస్తారు. చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంటుంది. తల్లి తండ్రి శరీరం విడిచిపెట్టేటప్పటికి ఒకవేళ బిడ్డల మీద ఏదైనా కోపం ఉంటే తర్వాత కూడా అలా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. పరమ తప్పు. అలా మాట్లాడితే మహాపాపం సంక్రమిస్తుంది. అలా మాట్లాడకూడదు. వాళ్ళు ఒకసారి శరీరం విడిచిపెట్టి పితృదేవతా స్థానంలోకి వెళ్ళిపోతారు. శ్మశానంలో చేస్తాడు ఆనంద హోమం అని కర్త. చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు పరమతృప్తితో ఉంటారు. వాళ్ళు యువతల బిడ్డల్ని వృద్ధిలోకి తెస్తారు తప్ప వాళ్ళకి పాత కోపాలు అవి ఏమి ఉండవి. బిడ్డడు తన మాట విననివాడే కానివ్వండి, వాడు ఏం తింటున్నాడో అది పెడితే చాలు పొంగిపోయి వాడి బిడ్డలు వృద్ధిలోకి రావాలని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతారు. పితృదేవతలు పాడు చెయ్యరు. ఎప్పుడూ అలా మాట్లాడకూడదు తల్లిదండ్రుల గురించి, శరీరం విడిచిపెట్టిన వాళ్ళ గురించి. అది మహాపాపం, తెలుసుకోవాలి బాగా. కాబట్టి మండనమిశ్రుడు శ్రాద్ధం పెడుతుంటే వ్యాసుడు జైమిని భక్తులుగా కూర్చుని ఉన్నారు.
శంకరాచార్యుల వారిని లోపలికి ఎలా రాణిస్తాడు? మహాకర్మ మార్గంలో ఉన్నవాడు. కర్మ మార్గంలో ఉన్నవాడని గుర్తేమిటి? గోచి పోసి పంచె కట్టుకోవాలి, జుత్తు ఉండాలి, శిఖ ఉండాలి, మెడలో మాల ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కర్మ మార్గం సక్రమంగా సంసారంలో ఉండి కర్మ మార్గంలో ఉన్నాడని గుర్తు. అన్నీ వదిలిపెట్టేశాడని గుర్తేమిటి? పిలక కూడా తీసేసి బోడిగుండు చేయించేసుకుంటారు. పిలక తీసి బోడిగుండు చేయించుకుంటే వాడు అన్నీ వదిలిపెట్టేశాడని గుర్తు. ఇక వాడు సంసారంలో లేడని గుర్తు. క్షేత్రాలకు వెళ్ళినా బోడిగుళ్ళు చేయించుకొని రాకూడదు, పిలక ఉంచుకుని బోడిగుండు చేయించుకోవాలి తప్ప బోడిగుండు క్షేత్రాల వాళ్ళు చేయకూడదు. పిలక ఉంచుతామని చెప్పాలి. అసలు ధర్మ ప్రచార పరిషత్తులు, ధర్మాలు నిలబెట్టవలసిన క్షేత్రాలు పిలక లేని బోడిగుళ్ళు చేయనేకూడదు. కాబట్టి పిలక ఉండి తీరాలి. కాబట్టి శిఖ ఉన్నటువంటి మండన మిశ్రుడు శిఖ లేకుండా బోడిగుండు చేయించుకున్న శంకరాచార్యుల వారిని చూస్తే ఆదరిస్తాడా? లోపలికి రాణిస్తాడా? దగ్గరికి రానివ్వడు. ఆయన కర్మ మార్గావలంబకుడు, మీమాంసకుడు. ఆయన దూరంగా పో అంటాడు. అందుకని లోపలికి రానివ్వడు. కాబట్టి శంకరాచార్యుల వారు యోగ మార్గంలో ఇంటి పైకప్పులోంచి కిందకి దిగారు. అసలే శ్రాద్ధం పెడుతున్నాడు. అప్పుడే వ్యాసుణ్ణి జైమినిని భోజనానికి కూర్చోబెడుతున్నాడు. కూర్చోబెట్టేటప్పుడు శంకరాచార్యుల వారు దిగారు కాషాయం బట్ట కట్టుకుని. పిలవడమే ముండి అని పిలిచాడు. ఎవడ్రా బోడిగుండు వాడా లోపలికి వచ్చావు అన్నాడు శంకరాచార్యుల వారు. మండన మిశ్రుడు ఆయన పోయి ఎంత తమాషా. ఒక్క మండన మిశ్రోపాఖ్యానం చెప్పాలంటేనే పడుతుందో 15 రోజులు. ఆయన అంత తమాషాగానూ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వ్యాసుడు జైమిని జోక్యం చేసుకున్నారు. తప్పయ్యా, తద్దినం పెట్టే వేళటికి వచ్చాడు. ఎంతైనా సన్యాసి, అలా నింద చేయకూడదు, ఆయనకి భోజనం పెట్టన్నారు. అంటే మండన మిశ్రుడు అన్నాడు, మీకు భోజనం పెడతాను, తినండి, భిక్ష చెయ్యండి అన్నాడు. సంసారి ఎప్పుడు తిన్నా భిక్ష కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏ దీక్షలో ఉన్నా భిక్ష చేస్తున్నానన్న మాట అనడానికి మీకు అధికారం లేదు, వేదం ఇవ్వలేదు. భిక్ష చేశానంటే మీరు సంసారం వదిలేశారని గుర్తే, సన్యాసని గుర్తు. భిక్ష ఎప్పుడు తీసుకుంటారంటే ఒక్క సన్యాసి అయితేనే. భిక్ష ఎప్పుడు తీసుకుంటాడంటే బ్రహ్మచారిగా ఉంటేనే. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేను భిక్ష చేస్తున్నానన్న మాట అనకూడదు. భిక్షకి రెండని పిలవకూడదు. ఒకవేళ తెలియని వాడు పిలిస్తే వెళ్ళకూడదు. భిక్ష అన్న మాట లేదు సంసారికి. అందుకే మహానుభావుడు శంకరాచార్యుల వారిని భిక్ష చేయమన్నాడు. సన్యాసి కాబట్టి భిక్ష చెయ్యాలి. మిగిలిన వాళ్ళు, వ్యాసుడు సంసారి, జైమిని సంసారి, వాళ్ళు భిక్ష చెయ్యరు, దేవతార్చన చేస్తారు. దేవతార్చన అంటే ఈశ్వరుని యొక్క అర్చనాంతర్భాగంగా భోజనం చేస్తారు. వాళ్లతో పాటు పెట్టాడు. శంకరాచార్యులు వారు అన్నారు, నేను ఈ భిక్ష కోసం రాలేదు, వాద భిక్ష కావాలన్నారు. ఏ వాద భిక్ష కావాలన్నాడు? కర్మ మార్గం నువ్వు పాటిస్తున్నది దోషభూయిష్టంగా ఉంది కాబట్టి నాతో వాదించన్నారు. భోజనం మీరు భిక్ష చేయండి, వాదిస్తానన్నాడు. అయిపోయింది. ఆయన తినాలి, పితృశేషం. ఆ తద్దినం పెట్టినప్పుడు వెంటనే భోజనం అయిపోవాలి కాబట్టి ఆయన కూడా భోజనం చేసేశారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత జైమిని వ్యాస భగవానుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు శంకరాచార్యుల వారు మండన మిశ్రుడు వాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరూ వాదించుకుంటుంటే ఎవరు గెలిచారో చెప్పగలిగిన వాడు ఎవరు చెప్తారు? అందుకొచ్చింది సరస్వతీదేవి గృహిణిగా. మరి గృహిణిగా వస్తే తప్ప కర్మ మార్గంలో నిలబడ్డం కుదరదు. ఆ మండన మిశ్రుడు మహాతల్లి ఆ ఉభయ భారతినే సరసవాణి అని పేరు ఆవిడికే. ఆవిడ్నే న్యాయ నిర్ణేతగా ఉండమన్నారు. ఆవిడ అంగీకరించింది. కానీ మీరు ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించండి. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఈ దేశంలో పుట్టినటువంటి ఆణిముత్యాల్లాంటి స్త్రీల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు తప్పకుండా చెప్పవలసినటువంటి వ్యక్తి మహానుభావురాలు ఉభయభారతి సరసవాణి, మండన మిశ్రుడి భార్య. ఎందుకో తెలుసా? మనం ఇవాళ ఆ పేర్లేవి మనకు అక్కర్లేదు, బిడ్డలకు కూడా పెట్టుకోం. శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర చదువుతుంటే ఒక్కొక్క పేరు చదివితే ఆశ్చర్యపోతాం. భామతి అని, భామతి వ్యాఖ్య అంటారు. మిశ్ర అని పేరు కలిగినటువంటి ఆయన బ్రహ్మచర్యం నుంచి కూర్చుని ఆయన షణ్మతాలకి సంబంధించిన విషయాల మీద వ్యాఖ్యానం రాస్తున్నాడు. తల్లిదండ్రులు వచ్చన్నారు, రే నీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చిందిరా, పెళ్లి చేస్తామన్నారు. ఆయన వ్రాసుకుంటేనే మళ్ళీ 2 రోజులు పోయాక వచ్చి పిల్లని చూశాను రా అన్నారు. పిల్ల పేరు భామతి, చేసుకుంటావా అన్నారు. చేసుకుంటాను. తల్లిదండ్రులు కదా నిశ్చయం. ఒరే రేపే నీ పెళ్లి. రాసుకుంటున్నాడు. వచ్చి ఒరే పెళ్లిపీటల మీదకి రారా అన్నారు. అలాగా కలం అక్కడ పెట్టి పెళ్లిపీటల మీదకి వెళ్ళాడు. తాళి కట్టి మళ్ళీ వచ్చి రాసుకోవడం మొదలెట్టాడు. ఆవిడ సంసారానికి వచ్చింది. ఆవిడ అన్నం పెట్టేది. ఆయన తింటూ ఏం రాయాలో ఆలోచించేవాడు.
ఆవిడ అన్నం పెట్టేసేది, వచ్చి కూర్చొని రాత్రింబవళ్ళు రాసుకునేవాడు. వ్యాఖ్యానాలన్నీ పూర్తయిపోయిన తర్వాత అమ్మయ్యా అన్నీ పూర్తయిపోయాయి అన్నాడు. ఆ ఇంటి పెద్దవాళ్ళు వచ్చి అన్నారు, నీకు షష్ఠి పూర్తి వయస్సు వచ్చిందన్నారు. ఆయనకి 60 ఏళ్ళు వచ్చాయి. యథార్థం అండి, నేనేమి హాస్యం ఆడుతున్నాను అనుకుంటున్నారేమో. ఆమెకి 60 ఏళ్ళు వచ్చాయి, ఆయనకి 60 ఏళ్ళు వచ్చాయి. ఆయనప్పుడు నేను పుట్టిన సంవత్సరం మళ్ళీ తిరిగి వస్తే కదా 60 సంవత్సరాలు కదా తెలుగులో, మళ్ళీ తిరిగి వస్తే షష్ఠి పూర్తి. అరే నాకు 60 ఏళ్ళు వచ్చాయా అన్నాడు. భార్య కనపడింది ఎదురుగుండా, చాలా బాధపడ్డాడు. అసలు నేను ఎప్పుడూ నిన్ను భార్యగా చూడనే లేదు. ఈ వ్యాఖ్యానం అంతటి మహాపురుషుల వలనండి ఈ దేశానికి గౌరవం వచ్చింది. దిక్కుమాలిన కథలు 2 పేజీలు చేస్తే అవార్డులు ఇచ్చేవాళ్ళు తెలుసుకోవాలి ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటో. 60 ఏళ్ళు వచ్చేసాయి, అసలు నేను ఎప్పుడూ నిన్ను భార్య అని చూడలేదు. ఈ వ్యాఖ్యానం రాయడంలో అయిపోయింది సమయం అంతా. ఒక భర్త నుంచి భార్య కోరుకునేది ఏదైనా ఉంటే ధార్మికమైన సంతానం. నేను నీకు ఆ సంతానాన్ని కూడా ఇవ్వలేదు. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చేసాయి. నేను నీకొక్క ఉపకారం చేస్తాను. నేను తయారు చేసిన ఈ వ్యాఖ్యానం చదవకుండా ఉపన్యాసం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఈ వ్యాఖ్యానానికి నీ పేరు పెడుతున్నాను, శాశ్వతంగా మిగిలిపోతుందని భామతి వ్యాఖ్య అని పేరు పెట్టాడు. అప్పుడు వచ్చింది భామతి వ్యాఖ్య. నాకు పెద్ద కోరిక, ఎప్పటికైనా ఎక్కడైనా నా వంశంలో ఎక్కడైనా ఏ మునివనవరాలో ఎవరో ఒకరికి ఆ భామతి అన్న పేరు ఉండాలి. నా చాగంటి ఇంటి పేరు ఉన్నటువంటి వంశంలో భామతి అన్న పేరుతో ఉండాలి అని. అంత గొప్ప పేరు ఆ పేరు, భామతి వ్యాఖ్య అని పేరు. అలా ఉభయ భారతి ఎంత గొప్పదంటే సరసవాణి మహాతల్లి ఆమెని న్యాయ నిర్ణేతగా ఉండమన్నారు. న్యాయ నిర్ణేతగా ఉండమంటే జయాపజయములు విధి నిర్ణీతములు. తన భర్తే గెలుస్తాడని ఏమిటి నమ్మకం? ఒకవేళ మండనమిశ్రుడు ఓడిపోయాడు అనుకోండి, మా ఆయన ఓడిపోయారండి అని చెప్పేస్తే సరిపోదు. శంకరాచార్యుల వారికి మండనమిశ్రుడికి మధ్యలో ఒప్పందం ఉంది, మనిద్దరం వాదించుకుందాం. ఒకవేళ మండనమిశ్రుడు ఓడిపోతే కర్మ మార్గాన్ని విడిచిపెట్టి సన్యాసం తీసేసుకోవాలి. శంకరాచార్యుల వారు ఓడిపోతే ఆమరణాంత ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అంటే సన్యాసం వదిలిపెట్టేసి గృహస్థాశ్రమంలోకి వస్తానన్నారంటే అది తప్పు, అలా లేదు. ఆమరణాంత ప్రాయశ్చిత్తం అంటే ఇక ఆయన అన్నం కానీ నీళ్లు కానీ ముట్టుకోరు. ముట్టుకోకుండా కూర్చుని శరీరం పడిపోయేదాకా అలా ఉండిపోయి శరీరాన్ని పడగొట్టేస్తాడు. ఆమరణాంత ప్రాయశ్చిత్తం నే తీసుకుంటా, నువ్వు ఓడిపోతే సన్యాసం తీసుకోవాలి. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానన్నాడు మండనమిశ్రుడు. నేనెందుకు ఓడించలేను, అది ఆయన నమ్మకం. ఇద్దరూ కూర్చున్నారు. ఎవరు న్యాయ నిర్ణేత? మండనమిశ్రుడి భార్య ఉభయ భారతి సరసవాణి. ఇప్పుడు తన భర్త ఓడిపోయాడు అనుకోండి, ఇంత కర్మ మార్గంలో ఉండి ఇన్ని కార్యాలు చేసినటువంటిది పక్కన భర్త ఉండడు, సన్యాసం తీసుకుని వెళ్ళిపోతాడు. సన్యాసం తీసుకున్న తర్వాత ఇంక ఇంట్లో ఉండడుగా, వెళ్ళిపోతాడు. అప్పుడు ఆవిడ ఏమైపోతుంది? ఎంత కోల్పోతుంది జీవితంలో? న్యాయ నిర్ణేతగా ఉండి అంత న్యాయం చెప్పి భర్త ఓడిపోతే భర్త ఓడిపోయాడు అని చెప్పగలిగినటువంటి ధీరోదాత్తురాలు అది ఉభయ భారత్ అంటే. మణిపూస ఈ దేశంలో పుట్టినటువంటి స్త్రీలలో ఆమె. ఆ తల్లి అంగీకరించింది. తన నోటితో ఒకవేళ భర్త ఓడిపోతే మీరు ఓడిపోయారని ఎలా చెప్పడం అని ఆలోచించి తన శక్తిని 2 పూలదండల్లోకి ప్రవేశపెట్టింది. ఇద్దరి మెళ్లల్లో పూలదండలు వేసుకోమంది. పూలదండలు వేసుకుని వాదన మొదలుపెట్టండి. ఎవరి వాదన బలహీనమైతే, ఎవరి వాదన వేదమునకు కట్టుబడకపోతే, ఎవరి వాదన చేస్తున్నప్పుడు ఓడిపోతున్నారో వాళ్ళ మెడలో ఉన్న పూలదండ వాడిపోవడం మొదలు పెడుతుంది. ఎవరి వాదన సత్యమైతే, ఎవరి వాదన వేదమునకు కట్టుబడితే, ఎవరు వాదనలో క్షణక్షణం శక్తి పొందుతుంటే వాళ్ళ మెడలో ఉన్న పూలదండ వాడిపోకుండా అలాగే ఉంటుంది. కాబట్టి ప్రారంభించండి వాదన. ఇది ఎన్నాళ్ళు జరిగిందో తెలుసా అండి వాదన? 21 రోజులు జరిగింది. మండనమిశ్రుడికి శంకరాచార్యుల వారికి 21 రోజులు అయిపోయింది. మండనమిశ్రుడికి అర్థమవుతోంది తను ఓడిపోతున్నాడు, ఎందుకని పూలదండ సాగిపోతోంది దారానికి. శంకరాచార్యుల వారి మెడలో దండ నవనవలాడుతూ అలాగే ఉంది. 21 రోజులు అయిపోయిన తర్వాత లోపల నుంచి ఉభయ భారతి బయటికి వచ్చింది. ఇద్దరూ భిక్షకి రెండండి. ఇద్దరూ భిక్షకి రెండంటే అయిపోయింది. మా ఆయన ఓడిపోయాడు, సన్యాసం తీసుకుంటాడు, కాబట్టి ఇక ఆయనకి సంసారం లేదు, కాబట్టి ఇక ఇన్నాళ్ళేమనేది మీరు దేవతార్చనకి రండి, మీరు భిక్షకి రండి అనేది.
సంప్రదాయం పాటించేటప్పుడు శాస్త్రాన్ని గుర్తిరిగి మాట్లాడాలి. శాస్త్రాన్ని పక్కన పెట్టి ఏదో మాట బాగుందని వాడుకోవడం తప్పు. ఎవరు పడితే వాళ్ళు భిక్ష అన్న మాట వాడడం మహాదోషము. అలా వాడకూడదు. సంసారంలో ఉన్న వాళ్ళకి భిక్ష లేదు. కావాలంటే శంకర విజయాలు చదువుకోండి, శాస్త్రం తెలుస్తుంది. కాబట్టి ఇన్నాళ్ళు మీరు దేవతార్చనకి రండి, మీరు భిక్షకి రండి అనేది ఇద్దరిని. 21వ రోజు వాదన అయిపోయిన తర్వాత ఇద్దరూ భిక్షకి రండి. ఇద్దరూ భిక్షకి రండి అంటే మండన మిశ్రుడు ఓడిపోయాడు, సన్యాస స్వీకారం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు భిక్ష చేయడానికి వచ్చారు. ఆయన మండన మిశ్రుడు ఓడిపోయాడు కాబట్టి శంకరాచార్యుల వారి పాదాలు పట్టుకుని, అయ్యా మీరు చెప్పిందే సత్యం. వాదన అన్న మాటలో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. వాదన 3 రకాలుగా ఉంటుంది. 3 పేర్లతో పిలుస్తారు. వాదన ఒక మాట, జల్పము ఒక మాట, వితండము ఒక మాట. ఈ 3 మాటలు వాడతారు. ఈ అవతలవాడితో మాట్లాడేటప్పుడు అవతలవాడు ఎలా ఉన్నాడన్న దాన్ని బట్టి మీరు మాట్లాడాలా వద్దా మీరు నిర్ణయం చేసుకోవాలి. వాదన అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏది సత్యమో తెలుసుకోవడానికి పరమ మర్యాదతో ఇద్దరు మాట్లాడుకుంటే వాదన అంటారు. హద్దు తప్పి కొంచెం అతిగా ముందే నేను మాట్లాడేదే సత్యమై ఉండాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఇంకా వ్యక్తిగతంగా కూడా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అప్పుడు దాన్ని జల్పం అంటారు. అలా కాకుండా ఇక నింద వరకు వెళ్ళిపోయి ఇవాల్టి రోజున రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకున్నారు అనుకోండి, దాన్ని వితండం అంటారు. అప్పుడు ఆ 3 స్థాయిల్ని బట్టి గౌరవనీయమైన వ్యక్తి ఏం చేస్తాడంటే అవతలవాడి స్థాయిని గుర్తించాలి. వాదన చేసేవాడా, జల్పం చేసేవాడా, వితండం చేసేవాడా? జల్ప వితండములకు సంబంధించిన వాడైతే నమస్కారం పెట్టి ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోవాలి, వాదన చేయకూడదు. సత్యాన్వేషణము చేస్తూ మర్యాదా పురస్సరంగా మాట్లాడేవాడైతేనే వాదన. అలా మాట్లాడుకున్నారు మండన మిశ్రుడు శంకరాచార్యులు వారు. 21 రోజుల తరువాత మండన మిశ్రుడు సన్యాస స్వీకారం చేయవలసి వచ్చింది. అప్పుడు శంకరాచార్యుల వారు ఆయనకి సురేశ్వరాచార్య అన్న సన్యాస నామాన్ని ఇచ్చారు. ఉభయ భారతి ఇక ఈ లోకంతో నాకు పనే ఉంది భర్త లేనప్పుడు, అందుకని నేను ఈ లోకంలో ఉండను, నేను సత్యలోకానికి వెళ్ళిపోతున్నానని చెప్పి సరస్వతీదేవిగా మారి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. శంకరాచార్యుల వారు ఈ జాతి మరిచిపోకూడని గొప్ప సేవ వారు చేసింది. ఎక్కడికి వెళ్ళిపోతావో, నా దేశంలో పుట్టినటువంటి బిడ్డలందరికీ కూడా సరస్వతీ కటాక్షం ఉండాలి. అందుకే నిన్ను నేను సమంత్రకంగా ఎక్కడో అక్కడ ప్రతిష్ఠ చేస్తాను, నువ్వు నిలబడని చెప్పి ఆకాశంలో వెళ్ళిపోతున్నటువంటి సరస్వతీదేవిని వనదుర్గ మంత్రాలతో కట్టేశారు. మీరు ఎప్పుడైనా వనదుర్గ హోమం చూశారో లేదో? వనదుర్గ హోమం మంత్రాలు వింటే భయం వేస్తాయి. కొన్ని మంత్రాలు అలా ఉంటాయి, ఆ మంత్ర భాగం. ఆ మంత్రాలతో కట్టారు. కట్టేస్తే సరస్వతీదేవి అంది, అయితే సరే నువ్వు నడు, నీ వెంట నేను నడుస్తా. నేను నీ వెనక వస్తున్నానని గుర్తు ఏమిటంటే నా పాద మంజీరముల ధ్వని నీకు వినపడుతూ ఉంటుంది. ఎక్కడైనా నువ్వు ఆగి వెనక్కి తిరిగి చూశావా నేను అక్కడ ఉండిపోతాను. సరే రమ్మన్నారు. శంకర భగవత్పాదులు దక్షిణ దేశం వైపుకి వెళ్ళిపోతూ ఆ తుంగా నదీ తీరంలో నడుస్తున్నారు. నడుస్తుంటే అక్కడ ప్రకృతిని చూసి పరవశించిపోయారు. అది ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి పవిత్ర భూమి. మంచి ఎండాకాలం ఇప్పట్లాగే. ఆ ఎండాకాలంలో ప్రసవ వేదన పడుతూ డసిపోయి ఉన్నటువంటి ఒక కప్పకి ఒక నాగుపాము వచ్చి పడక పెట్టి నీడనిచ్చి సేద తీరుస్తోంది. ఇప్పటికీ ఉంది శృంగేరిలో ఆ ప్రదేశం. అలాగే ఆ శిల్పాన్ని చెక్కి ఉంచారు ఆ ప్రదేశాన్ని పరమ పవిత్రంగా. శంకరులు చూసి ఆశ్చర్యపోయారు. పుట్టుకతో వైరం కప్పకి పాముకి. అటువంటి కప్పకి పాము పడగబట్టింది అంటే ఇది ఎవరో ఒక మహాపురుషుడు తపస్సు చేసిన తపోభూమి, ఇక్కడ నేను పీఠం పెట్టాలనుకున్నారు అని ఒక్కసారి అంతర్ముఖులై ఆలోచించారు. ఇది ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం అని కనిపెట్టారు. అందుకే ఇప్పటికీ ఎప్పుడు వానలు పడుతూనే ఉంటాయి అక్కడ. ఇంత పవిత్ర భూమి కదా, ఇక్కడ నేను పీఠం పెట్టాలనుకుంటూ తుంగా నది ఇసుకలోంచి నడుస్తున్నారు. సరస్వతీదేవి తుంగా నది ఇసుకలోకి వచ్చింది. ఆ ఇసుకలోకి రావడంలో ఆవిడ పాదాలు ఇసుకలోకి కూరుకున్నాయి. మెల్లిగా పాదం వేస్తూ ఆవిడ నడుస్తుంటే భూమి మీద నడిచినప్పుడు వినపడినట్టుగా మంజీరముల శబ్దం వినపడదు. ఇసుకలోకి వెళ్తే ఆవిడ శబ్దం వినపడలేదు. వినపడకపోతే శంకరాచార్యుల వారు ఏమిటి సరస్వతీదేవి మంజీర శబ్దం వినపడలేదని వెనక్కి తిరిగి చూశారు. సరస్వతీదేవి నిలబడిపోయింది. నువ్వు వెనక్కి తిరిగి చూశావు కాబట్టి ఇక్కడ ఉండిపోతాను.
ఇక్కడ ఉండిపోతానంది కాబట్టి ఆమెని చందన దారువులోకి తీసుకున్నారు. చందన వృక్షం యొక్క దారులోకి సమంత్రకంగా ఆవాహన చేసి ప్రతిష్ఠ చేశారు. మళ్ళీ అపరశంకరావతారమైనటువంటి విద్యారణ్య స్వామి వారు అమ్మవారిని విగ్రహంలోకి తీసుకుని చందన దారువుని విద్యాశంకర దేవాలయంలో ఉంచారు. ఇప్పటికీ మీరు శృంగేరి వెడితే విద్యాశంకర దేవాలయంలోకి వెడితే ఓ మూల ఒక ముసీల ఆవిడ పట్టుచీర కట్టు కూర్చున్నట్టుగా కనపడుతుంది. మనిషి కూర్చుందనుకుంటారు చాలా మంది. అది చందనదారువు శారద, శంకరాచార్యులు వారు ప్రతిష్ఠ చేసిన మూర్తి. తర్వాత విద్యాశంకర దేవాలయంలో పెట్టి విద్యారణ్యుల వారు విగ్రహ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఆ శారదని సరస్వతీదేవిని శృంగేరిలో నిలబెట్టినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులే. ఇప్పటికీ సరస్వతీదేవి అక్కడ కూర్చునుంది. శారద శంకరాచార్యుల వారికి అత్యంత ఇష్టమైన పేర్లలో ఒక పేరు శారద. అందుకే మీరు చూడండి, శంకరులు పెట్టిన మఠాల్లో ఎక్కువ వాటికి శారదా మఠము శారదాపీఠము అని ఉంటాయి. శారద అన్న పేరు ఆయనకి ఎంత ఇష్టమో తెలిసిపోతుంది. శంకరుల వాంగ్మయం చూస్తే వారికి శారద అన్న పేరు చాలా ఇష్టం. నిజంగా కూడా ఆడపిల్లలకి పెట్టడానికి యోగ్యమైన పేరు. బేసి సంఖ్య కదూ, 3 అక్షరాలు. కాబట్టి శారద ఎంత గొప్ప పేరు. మనకు అక్కర్లేదు. మనకన్నీ ఇప్పుడు పుస్తకాలు అర్థం పర్థం లేని పేర్లు ముందు వెనక తగిలించి ఓ పిచ్చి పేరు ఒకటి తయారు చేసుకుని కొత్తగా ఉండాలి. పేరు కొత్తగా ఉండాలి. కొత్తగా ఉండడం ఏంటి నా బుర్ర? అది పిలిస్తే నువ్వు తరించాలి, పిల్ల తరించాలి, అలా ఉండాలి. కానీ ఎందుకు ఆ దిక్కుమాలిన పేర్లు? ఇంతమంది ఆడవాళ్లలో శ్రేష్టమైన స్థానములను పొందినటువంటి వనితలు ఎందరో ఉన్నారు. ఇవాల్టి ఉపన్యాసంలో మీకు నేనే చూపించాను. ఉభయభారతి, భామతి, శారద, ఇన్ని పేర్లు. ఇవి అక్కర్లేదు మనకి. అక్కర్లేని ఎన్ని పిచ్చి పిచ్చి పేర్లు, వాటికి అర్థం ఉండదు, ఏమీ ఉండదు. పైగా పెట్టేసుకుని వచ్చి పేరు పెట్టాం బాగుందా అండి, మంచిదేనా అంటుంటారు. కాకపోతే ఏం చేస్తామని అడుగుతుంటారు. ఏం చేస్తాం? పెట్టుకున్నావు అయిపోయింది, తినేసావు జీర్ణం అయిపోయింది.